గురుగారు మొదటి ప్రశ్నను చూద్దాము. నల్గొండ నుండి కిషోర్ గారు రాస్తున్నారు, ఇంటికి కిటికీలు వెంటిలేటర్లు లేకుండా నిర్మిస్తే అరిష్టమా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. తెలుగులో సామెత ఉంది, ఇల్లు ఇరకాటం ఆలి మరకటం అని. మన తెలుగు వాళ్ళకి ఎంత కొన్ని సందర్భాల్లో ఆవేశం పూని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇల్లు ఇరుకుగా ఉంటే చాలా బాగుంటుంది, భార్య కోతిల చంచలంగా ఇష్టం వచ్చినట్టు పెద్దగా నోరు అరిచి గందరగోళంగా వెరిచేతిగా ఉంటే బాగుంటుందని. అది కాదు అర్థం. ఇల్లు ఇరు కవాటంగా ఉండాలి. ఇరు అంటే రెండు, ఇటువైపు నుంచి గాలి రావాలి, ఇటువైపు నుంచి గాలి వెళ్ళిపోతూ ఉండాలి. ఇరు కవాటం, కవాటం అంటే తలుపు. అంచేత అటు నుంచి గాలి రావాలి, ఇటు నుంచి గాలి వెళ్ళాలి. అప్పుడు సుఖవాత ప్రసారం అంటారు దాన్ని. ఆయుర్వేద శాస్త్రంలో ఉంది స్పష్టంగా. చక్కనైనటువంటి గాలి అలా వెళ్ళేటటువంటిదిగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఆనందంగా ఉంటుంది. అంచేతనే తులసి కోట లక్ష్మీదేవి తనకి ఇష్టమైనటువంటి వాటిని శ్రావణ మాస లక్ష్మిగా వివరిస్తూ ఆవిడే చెప్పింది. అలా ఒకసారి వీధిలో నుండి చూడగానే తులసి కోట ఏ ఇంట్లో అయితే కనిపిస్తుందో, ఆ మొదట్లో చక్కనైనటువంటి దీపం ఉంటుందో, ఆ ఇల్లు నాకు చాలా ఇష్టం, ఒక క్షణం నిలబడి చూస్తాను ఉంటుంది. ఆ తులసి మీద నుండి వచ్చేటటువంటి గాలి అటు నుంచి వచ్చేది, ఇటు నుంచి వెళుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనాలోచితంగా ఏ విధమైన ప్రయత్నం లేకుండా గాలిని పీలుస్తూ ఉంటారు. తులసి శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. అంచేత ఇల్లు ఇరుకవాటంగా ఉండాలి. రెండు వైపులా తలుపులుండి ఇటు గాలి రావాలి, అటు పోవాలి. అలాగే ఆలి మర్కటం కాదు, ఆలి మరకతల్లా ఉండాలి. పచ్చ అంటామే, పచ్చలా ఉండాలి. అందరినీ ఆకర్షించేది, అంత శక్తివంతమైనది, మరింత గొప్పది ఈ నవరత్నాల్లో పచ్చ. అంచేత ఆలి మరకతంగా ఉండాలి, ఇల్లు ఇరుకవాటంగా ఉండాలి. ఏ విధమైన వెంటిలేటర్లు, ఏ విధమైనటువంటి కిటికీలు, ఆ గాలి వచ్చి పోయే విధానం లేకుండా ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా గాలి సరిగా లేనటువంటి కారణంగా శ్వాసకోశ వ్యాధులకి గురవుతారు. ముఖఛాయ పూర్తిగా ఇదైపోయి నలుపు రంగు వచ్చేస్తుంది వాళ్ళకి. అనారోగ్యం బాగా పెరగాలి అంటే అది అద్భుతమైనటువంటి విధానం. ఇంకో ముఖ్యమైన మాట, ఈవేళ చాలామంది ఇళ్లలో కిటికీలు అలాగే వెంటిలేటర్లు అన్నీ ఉన్నా బాగా మందపాటి తెరల్ని దానికి వేసుకుని, కిటికీ లేనటువంటి ఇల్లు ఎలా ఉంటుందో కిటికీ ఉండి కూడా అలా ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ దీపాల మధ్య జీవిస్తున్నారు. జీవిస్తూ వైటమిన్ డి అని మాత్రలు వేసుకోవడం, సూర్యరశ్మిని కాదనుకోవడం ఎందుకు, ఈ కొత్త మాత్రలను మింగడం ఎందుకు, శరీర ఆరోగ్యాన్ని ధ్వంసం చేసుకోవడం ఎందుకు? చేత ప్రాచీనులు ఆ వాస్తు నిర్మాణ విధానాన్ని చెప్పే సందర్భంలో మయుడు చాలా గొప్ప వాస్తు విధానం తెలియజేసిన వాడు కాబట్టి మయవాస్తులో వివరించి చెప్పాడు, ఇలా ఖచ్చితంగా ఉండాలి అని. పైగా ఇల్లు గాలి నిరంతరం తిరుగుతూ ఉండనిదైతే ఓ మాగుడు వాసన వస్తుంది. ఆ వాసనని పీల్చడం కూడా అనారోగ్యకరణమే. చీకట్లో హానికరమైనటువంటి జీవులు ఏవైతే ఉంటాయో ఆ క్రిములు కీటకాలు బాగా పెరుగుతాయి, అది కూడా అనారోగ్యకరణమే. అంచేత ఇల్లు కొనుక్కుంటున్నాము కాదు, గాలి బాగా వెళ్తుందా, గాలితో బాగా ప్రసారం అవుతుందా లేదా చూసుకోవాలి. వాస్తుశాస్త్రంలో ఒకే ఒక్క మాట చెప్తారు, పగటిపూట ఇంటిలో దీపాలు వెలిగించకుండా, అంటే విద్యుత్ దీపాలు లేకుండా ఉండే ఇల్లు ఏదో అది లక్ష్మీప్రదమైన ఇల్లు అని. దీన్ని కొద్దిగా అర్థం చేసుకుంటే ఎవరి మటుకు వారికి